Hey, hi everyone. Nowadays అందరూ AI గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై జాబ్. సో రీసెంట్గా ఒక 30 డేటాబేస్ క్వరీస్ ఉండే. సో ఆ 30 డేటాబేస్ క్వరీస్ అవి ఒక 6 అవర్స్ రన్ అవుతున్నాయి. సో దాన్ని ఆప్టిమైజ్ చేసి ఒక టైం తగ్గించమని చెప్పారు అన్నట్టు. సో మేము ఏం చేసినామంటే ఏఐ యూజ్ చేసి అండ్ ఎంసీపీకి పోస్టెస్ డీబీకి యాక్సెస్ ఇచ్చినాము. సో అదేం చేసిందంటే పోస్టెస్ డీబీ అన్ని టేబుల్స్, వాటి రిలేషన్స్, టేబుల్ యొక్క రిలేషన్స్ అన్నిటినీ రీడ్ చేసేసి అండ్ ఆ క్వరీస్ కావాల్సిన టేబుల్స్ ఏమేమవుతున్నాయో సో అది అనలైజ్ చేసింది. ఆ టేబుల్స్, ఆ జాయింట్స్ అన్నీ అనలైజ్ చేసి వాట్ ఎవర్ టెక్నిక్స్ ఉంటాయి కదా, ఐ మీన్ జాయింట్స్ కానీ ఇండెక్సింగ్ కానీ వాట్ ఎవర్ అన్నీ యూజ్ చేసి అవన్నీ అప్లై చేసేసి అది క్వరీస్ రన్ ఇచ్చింది. అరౌండ్ ఒక 20 minutes టైంలో మేము అండ్ ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటే అది మనకు కావాల్సిన రిజల్ట్స్ కోసము ఇచ్చింది. సో ఆ తర్వాత ఏమైంది అంటే అవి ఒక 30 minutesలో రన్ అయిపోతున్నాయి. ఇంతకుముందుకి అవి ఒక 5.5 గంటలు అట్లా నడిచే క్వరీస్ ఇప్పుడు ఒక 30 minutesలో ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనివల్ల చెప్పాలనుకుంటుంది ఏంటంటే సో బేసిక్గా ఇదే క్వరీస్ మనం చేయాలి అంటే, హ్యూమన్స్ చేయాలి అంటే ఒక అట్లీస్ట్ 2 months టైం పడుతుంది. అండ్ లార్జ్ క్వరీస్ 2 months టైం పడుతుంది. అండ్ ఆల్రెడీ వీ నీడ్ 1 person who knows about all the tables and relationship, and he also needs to transfer the knowledge to the new engineers or developers whoever joins. ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఒక 2 months పడుతుంది. సో AI యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఒక 2 months టైం సేవ్ అయింది అండ్ ఒక 3-4 members జాబ్ కూడా పోయింది. సో దిస్ ఈస్ హౌ ఇట్స్ ఇంపాక్టింగ్. సో ఏఐ డెవలపర్స్ని రీప్లేస్ చేస్తుందా అంటే చేయదు. ఏఐ నేర్చుకునే డెవలపర్స్ని రీప్లేస్ చేస్తారు. సో దట్స్ హౌ ద ట్రెండ్ ఈస్ గోయింగ్. ఈవెన్ ఇఫ్ యూ గైస్ ఆర్ యూజింగ్ ఏఐ ఇన్ యువర్ project, please do comment and follow the page. Thank you.